దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు మై ఛానల్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. అందుకే దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. దేశంలో అర్ధరాత్రి కూడా ఆడది ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ ఏనాడో చెప్పారు. అదే లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ షీ టీమ్స్ని ప్రారంభం చేసింది. ఇప్పటికీ ఈ సంవత్సరంకి 7 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది షీ టీమ్స్. షీ టీమ్స్కి ఇన్ఛార్జిగా ఉండి భరోసా సెంటర్స్తో పాటుగా ఉమెన్స్ సేఫ్టీ వింగ్కి ఇన్ఛార్జ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండిపెండెన్స్ డే విషెస్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఒక ఉమెన్ కోసం ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక భరోసా ఇస్తున్నందుకు అది నా బాధ్యత అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, మీరు సర్వీసెస్కి వచ్చి 27 years అయింది కదా? ఆల్మోస్ట్ 25 years అయింది. 25 yearsలో షీ టీమ్స్ స్టార్ట్ చేసి 7 years అవుతోంది. అవునండి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు 25 yearsలోనే 7 years షీ టీమ్ సర్వీస్, అందులో ఉమెన్ సేఫ్టీ వింగ్ చూసుకోవడం అనేది, ఉమెన్ గర్ల్ చైల్డ్ గురించి వాళ్ళ హెల్త్ ఎన్విరాన్మెంట్ కోసం సేఫ్టీ సెక్యూరిటీ ఒక భరోసా ఇవ్వడం, దాని గురించి కంప్లీట్ మీరు ఒక పయనీర్గా చెప్పొచ్చు. దానికి ఎలా ఉంది మ్యామ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది? ఇప్పుడు ఈ 25 years ఆఫ్ సర్వీస్లో నేను వేరే చాలా పోస్ట్ చేశాను. దాంట్లో ప్రత్యేకంగా నాకు ఈ మహిళా భద్రత గురించి పని చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సీఎం గారు నాకు పర్టిక్యులర్గా ఏ హైదరాబాద్ సిటీలో పోస్ట్ చేసి దాని గురించి షీ టీమ్స్ గురించి పని చేసుకోవడానికి సీఎం గారు చెప్పారు. కాబట్టి నాకు ఒక విధంగా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా వచ్చింది. సో అందుకే ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ లైక్ మై కాలింగ్ ఆల్సో, బికాజ్ ఒక మహిళా పోలీస్ అధికారిగా నా బాధ్యత డెఫినెట్గా ఉంది. 50% ఆఫ్ ద పాపులేషన్ మహిళలే ఉన్నారు. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే హార్డ్లీ 7% ఓన్లీ మహిళలు ఉన్నారు. కాబట్టి ఐ థింక్ we can do as women, మనం we are better understanding ఉంటుంది ఒక మహిళ గురించి. సో I take it as a good opportunity that I was able to do something. ఎస్ మ్యామ్. ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ అనేది స్టార్ట్ చేశారు. షీ టీమ్స్ మెయిన్ మోటో అదే ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా షీ టీమ్స్ అనేది స్టార్ట్ చేశారు. October 24th, 2014 స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు కంప్లీట్ 7 years. ఈ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఆ రోజు సీఎం కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మన రాష్ట్రంలో అమ్మాయి వంక ఏ మగాడైనా చూడాలంటే వాడి లాగులు తడవాలి అనే ఒక మాట అన్నాడు. సో మీకు ఈ 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది మ్యామ్? ఎలా అనిపించింది మీకు? ఒక సాటిస్ఫాక్షన్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి మ్యామ్? మెయిన్గా ఇలాంటి మహిళల మీద వేధింపులు అరికట్టడానికి చాలా అవసరం ఉండేది. చాలామంది మహిళలు సఫర్ విదౌట్ కంప్లైనింగ్ సఫర్ అయిపోయారు. సో దీనికి ఈ షీ టీమ్స్ వలన వాళ్ళకి ఒక వాయిస్ మేము ఇవ్వగలిగాము. చాలా ప్లాట్ఫామ్స్ ఇచ్చాము వాళ్ళకి. సో ఇప్పుడు చాలామంది మహిళలు ముందుకి వచ్చి కంప్లైంట్ చేయడం, దట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ కంప్లైంట్ చేసి తర్వాత మన వాళ్ళు ఏ విధంగా స్పందన ఉంది, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు ఆ మహిళలకి, దాని గురించి కూడా మేము చాలా కష్టపడాము. చాలా వరకు వాళ్ళకి ట్రైనింగ్, జెండర్ సెన్సిటైజేషన్ మీద కూడా మన పోలీస్ సిబ్బందికి కూడా జరిగింది. చాలామంది షీ టీమ్స్, షీ అనేది మహిళా పోలీస్ అంటున్నారు. కానీ మన షీ టీమ్స్లో ఎక్కువ మన మేల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళకి మేము బాగా మంచి ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ స్థాయిలో పెట్టడం జరిగింది.
తర్వాత ఈ 7 ఇయర్స్లో మీరు అంటే ఎలా అనిపిస్తుంది చెప్తున్నారు. మాకు కూడా అంటే వీ ఆల్వేస్ వాంట్ టు నో ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేయగలుగుతాము. ఓకే, సో దానికోసం మేము సర్వేస్ కూడా కండక్ట్ చేసాము. షీ టీమ్స్ ఒకసారి 2016లో మేము కండక్ట్ చేసాము. అంటే పబ్లిక్ మీద మన షీ టీమ్స్కి ఏ విధంగా స్పందన ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది. సో ఆల్మోస్ట్ అప్పుడు 70% 2016లో 70% మందికి షీ టీమ్స్ గురించి అవగాహన ఉండేది. అండ్ జనరల్ సాటిస్ఫాక్షన్ రేట్ అబౌట్ 70 to 80% ఉండేది. ఇప్పుడు 2020లో మళ్ళీ ఒక సర్వే కండక్ట్ చేసాము. దాంట్లో అవగాహన షీ టీమ్స్ గురించి ఆల్మోస్ట్ 89%, 90% దాకా పబ్లిక్కి షీ టీమ్స్ గురించి అవగాహన ఉంది. ప్లస్ సాటిస్ఫాక్షన్ రేట్ కూడా చూస్తే అంటే ఎవరు మహిళలు మన దగ్గర వచ్చారు మా హెల్ప్ తీసుకోవడానికి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 86% వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో ఈ అన్ని సర్వే అండ్ అది కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము సర్వే కండక్ట్ చేసాము. సో దీని ద్వారా మాకు అంటే ఏ విధంగా ఇంకా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని గురించి కూడా మాకు తెలిసిపోతుంది. అండ్ వీఆర్ ఆల్వేస్ వీ ఆల్వేస్ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. యూనో ఏ విధంగా పబ్లిక్కి ఇంకా ఏం కావాలి, ఎట్లా మన తరఫున మన సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్ మా మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఓవరాల్ పోలీస్ డిపార్ట్మెంట్లో 7% ఇక్కడ ఉమెన్ పోలీస్ ఆఫీస్ కావచ్చు, ఉమెన్ ఎంప్లాయీస్ అనేది లేరు అనేసరికి ఎందుకని ఒక అవేర్నెస్ లేదా, లేకపోతే ఒక స్టిగ్మా అనేది కనిపిస్తుందా, ఒక భయం ఉందా, లేకుంటే ఈ డిపార్ట్మెంట్ బదులు ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంకెక్కడికైనా వేరే అదర్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అనే ఆ ఫీల్ ఉందంటారా? ఎందుకని అంటారు? జనరల్గా అంటే మొదటి నుండి పోలీస్ అంటే మేల్ సర్వీస్ డామినేషన్ కనిపిస్తుంది. ఇట్లా అంటే సమ్హౌ ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద పబ్లిక్, కానీ అట్లా లేదు. ఇంతకుముందు నేను చెప్పాను 50% పాపులేషన్లో మహిళలు ఉంటే ఆబ్వియస్లీ 50% మహిళా పోలీస్ సిబ్బంది ఉండాలి. ఓకే, కానీ నాకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 33% రిజర్వేషన్ కూడా మహిళలకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చింది. సో దాని తర్వాత చాలామంది మహిళలు ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చారు. ఇంతకుముందు <5% ఉండేది, కానీ నోటిఫికేషన్లో రిజర్వేషన్ వలన ఇప్పుడు పెరిగి ఆల్మోస్ట్ 7.5% అయింది. అండ్ ఇంకా రాబోయే రిక్రూట్మెంట్స్లో ఇంకా చాలామంది మహిళలు వస్తారు మన డిపార్ట్మెంట్కి. ఎస్ మా ఇప్పుడు 5 years అయిన తర్వాత ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ స్టేట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నిర్భయ అనే పేరుతో కావచ్చు, లేకపోతే శక్తి అనే పేరుతో, దిశ అనే పేరుతో డిఫరెంట్ స్టేట్స్ అన్నీ షీ టీమ్స్ని ఫాలో అవుతున్నాయి. అక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్స్ లాగా టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఈ మొత్తం మెకానిజంని చూస్తూ ఉంటే? అంటే మేము వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. వాళ్ళు ఈ షీ టీమ్స్ గురించి మాతో లెర్న్ చేస్తున్నారు, మేము కూడా కొన్ని వాళ్ళు మంచి చేసి వాళ్ళు ఏదైనా మంచి చేస్తే మేము కూడా లెర్న్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్ అండి. ఎస్, అంటే ఈ షీ టీమ్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉండేది. అండ్ ఈ షీ టీమ్స్ అయిన ముందు ఇలాంటి ఎక్కడో లేదు. సో మొత్తం ఆలోచనతో ప్లస్ అనదర్ థింగ్ వాజ్ ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద రూట్ ఆ కాజే తొలగించాలి. దాని కాన్సెప్ట్తో కూడా మేము ఈ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసాము. అంటే ఎవరు వేధింపులు చేస్తున్నారు, స్పెషలీ మైనర్లు, 18 కంటే తక్కువ వయసు వాళ్ళు, ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, దాని గురించి కూడా కొద్దిగా సైంటిఫికలీ మేము రీసెర్చ్ చేసాము. తర్వాత స్టార్ట్ చేసినప్పుడు మేము పోలీస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేసేవారు. బట్ వీ రియలైజ్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ కౌన్సిలింగ్. సో
ఎక్స్పర్ట్స్కి సైకాలజిస్ట్తో ప్రతి నెల కౌన్సిలింగ్ నడుస్తుంది, స్పెషలీ మైనర్స్ కోసం. అండ్ ఇంతకుముందు 2016లో మైనర్ డెలింక్వెన్సీ చాలా ఉండేది, ఆల్మోస్ట్ 70-80%. ఇప్పుడు ఈ అవేర్నెస్ వలన, తర్వాత ఇలాంటి కౌన్సిలింగ్ వలన ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 20%. సో అంటే మనం యాక్చువల్గా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద రూట్ కాజ్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ అపాన్ సో దట్ ఆ సొసైటీకి బెనిఫిట్ ఉండాలి. సో ఇట్ షుడ్ నాట్ బీ జస్ట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పనిష్మెంట్, బట్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ ద సొసైటీ. సో షీ టీమ్స్ ఈ అన్నీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు షీ అంటే దాంట్లో ఉన్న ఫుల్ ఫామ్ కూడా సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. నాట్ ఓన్లీ ఒక సేఫ్టీ ఇవ్వడం కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ హెల్త్ అనేది కూడా కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదా. హెల్త్ అనేది అంతా రీచ్ అయిందా మ్యామ్? మాసెస్లోకి వెళ్ళిందంటారా? ఎలా ఉందంటారా? కాన్సెప్ట్ ఎలా ఉంది? సి బేసికలీ అంటే షీ వీ హ్యావ్ నాట్ పుట్ దాట్, ఐ మీన్ సేఫ్టీ ఫర్ హర్ యాక్చువల్లీ ఎన్ష్యూర్డ్, సేఫ్టీ ఫర్ హర్ ఎన్ష్యూర్డ్ అనేది మేము స్టార్ట్ చేసాము షీ అంటే. బట్ ఎస్, హెల్త్ కూడా ఇఫ్ యూ సే ఆ పర్స్పెక్టివ్ అంటే దాట్ ఈస్ మోర్ ఆఫ్ భరోసా పర్స్పెక్టివ్ హెల్త్ అనేది. అండ్ వీ కెన్ ఇంక్లూడ్ చైల్డ్ మ్యారేజెస్ ఆల్సో. చైల్డ్ మ్యారేజెస్ ఆల్సో ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హెరాస్మెంట్ టు ద గర్ల్ చైల్డ్ ఆల్సో, we can put that also, child marriages also, but ఎక్కువ అంటే ఆ సబ్జెక్ట్ భరోసా తరఫున మేము చూస్తున్నాము. సో కంప్లీట్ ఒక ఎన్విరాన్మెంట్, సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, ఒక భద్రత, ఒక భరోసా అనేది రావాలంటే చాలా వరకు ఇంతకాలం ముందు ఒక 0 FIR నమోదు చేయాలి అంటే ప్రాబ్లమాటిక్గా అనిపించేది. ఇప్పుడు అది కూడా సక్సీడ్ అయిపోయారు, ఎక్కడైనా FIR నమోదు చేయొచ్చు అనేది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని ఆన్లైన్లో వెళ్తూ ఉంటే 2000లో అన్నిటికంటే ముందే మీరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ నమోదు చేయొచ్చు అనేది షీ టీమ్స్ ఫస్ట్ ఇనిషియేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది మ్యామ్? ఇప్పుడు షీ టీమ్స్కి అప్రోచ్ చేసుకోవడానికి చాలా అంటే ప్లాట్ఫామ్స్ మేము ఇచ్చాము. అండ్ మన ఉద్దేశం అంటే ఏదో విధంగా మహిళలకి హెజిటేషన్ ఉండకూడదు పోలీస్ వరకు చేరుకోవడానికి. అందుకే ఫస్ట్ వాట్సాప్ నంబర్స్ ఇవ్వడం జరిగింది, మన ఈమెయిల్ అడ్రస్సెస్, తర్వాత మన ఆఫీసెస్ కూడా ఉండేది. ఇప్పుడు QR కోడ్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ జస్ట్ ఒక స్కాన్ చేసి వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా అంటే ఇంకా ఆన్లైన్ ద్వారా రీచ్ చేసుకోవడానికి మన కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఆన్లైన్ ద్వారానే చేసాము. ఇప్పుడు పాండమిక్ వలన, మహమ్మారి వలన ఫిజికల్గా మేము రీచ్ చేసుకోవడానికి కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేసాము. అందుకొరకే వీ వెంట్ ఆన్లైన్. అండ్ చాలామంది అంటే గర్ల్స్ సేఫ్టీ క్లబ్స్ కూడా మేము ఫామ్ చేసాము. ఆల్మోస్ట్ 18 కాలేజెస్లో హైదరాబాద్లో గర్ల్స్ సేఫ్టీ క్లబ్స్ మేము ఫామ్ చేసాము. రాబోయే కాలంలో మొత్తం తెలంగాణలో ఈ క్లబ్స్కి మెయిన్ ఉద్దేశం అంటే ఆ క్లబ్స్లో ఉన్న స్టూడెంట్స్ ఒక విధంగా బ్రిడ్జ్ ఉంటారు బిట్వీన్ ఎవరైనాకి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఈ వాలంటీర్స్కి చెప్తారు, ఆ వాలంటీర్స్ మళ్ళీ మన డిపార్ట్మెంట్కి చెప్తారు. సో దానికి ఒక మంచి ప్రోగ్రామ్ కూడా మేము చేసాము. వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అందరు కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలకి ఈ సైబర్ కాంగ్రెస్ ద్వారా మేము దాని గురించి కూడా ఈ స్టూడెంట్ లైక్ క్లాస్ 8, 9, 10 వాళ్ళకి మంచి సైబర్ అవేర్నెస్, సైబర్ స్పేస్లో ఏ విధంగా కేర్ఫుల్ ఉండాలి దాని గురించి అందరికీ ఒక ప్రోగ్రామ్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్కి కూడా మేము రూపొందించేసాము. ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మేము తయారు చేసాము. ఈ ప్రోగ్రామ్ అంటే సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ మేము
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు చేస్తున్నాము. సో దట్ యూనో ఆల్ ద టీచర్స్, తర్వాత ఈ పిల్లలు మనతో పాటు, ప్లస్ ఒక మంచి స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ యంగిస్తాన్ వాళ్ళు కూడా ఈ మొత్తం ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్, ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. రీసెంట్గా వస్తున్నటువంటి న్యూడ్ యాప్ అనేది కూడా, వీటన్నిటికీ చాలా వరకు ఎక్కువగా యంగ్ గర్ల్సే దానికి ప్రోన్గా కనిపిస్తున్నారు. వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవేర్నెస్ ఎలా ఇస్తున్నారు మ్యామ్? ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ సైబర్ క్రైమ్ చూస్తే ఇంపార్టెంట్ ఈజ్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ క్రైమ్. సైబర్ నేరాల గురించి చూస్తే దాని గురించి అవేర్నెస్ చాలా వరకు మేము ఈ అవగాహన ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇంతకుముందు ఒక నెల కోసం సైబర్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ మేము చేసాము. దాంట్లో ఆల్మోస్ట్ 50 lakh మందికి మేము రీచ్ చేయగలిగాము. మన ఫేస్బుక్ లైవ్ చేసి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి, అండ్ దాంట్లో మంచి అంటే ఎక్స్పర్ట్స్ ద్వారా యూనో సెషన్స్, అండ్ చాలా స్టూడెంట్స్ అంటే కాలేజెస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ అన్నీ ఆన్లైన్ చేసాము కాబట్టి చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ వీ వర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో ఇలాంటి అంటే అవేర్నెస్ ఎంతవరకు చేయగలిగితే బెటర్, సో దట్ యునో అంటే ఈ స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ అట్లీస్ట్ వాళ్ళకి తెలియాలి ఇలాంటి చేస్తే అంటే ఇట్ ఈస్ డేంజరస్. సో మన సైడ్ నుండి మన తరఫున మేము ఫుల్గా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ కాలేజెస్, స్కూల్స్ అందరు అంటే బాగా పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. ఎస్ మ్యామ్, ఇప్పుడు మనకి షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత అంతా బాగుంది, సక్సెస్ రేట్ బాగుంది, క్రైమ్ రేట్ తగ్గింది అనుకున్న తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్, అయ్యో అని అందరూ ఫీల్ అయిన ఇన్సిడెంట్ దిశ ఇన్సిడెంట్ 2019లో అయింది. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండాలి. ఆ టైంలో ప్రతి ఒక్కరూ ఫీల్ అయిపోయారు. ఆ టైంలో నేను మీ దగ్గరకు కూడా వచ్చాను. అండ్ ఆ తర్వాత వరంగల్లో ఇంకొక ఇన్సిడెంట్ అయింది. 9 months బేబీని తీసుకెళ్ళి రేప్ అటెండ్ చేసి చంపేయడం. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో ప్రతిసారి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, వాళ్ళకి డెత్ సెంటెన్స్ అనౌన్స్ చేయాలి, ఇలాంటివన్నీ వినిపిస్తుంటాయి. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, మీరు షీ టీమ్స్ చూస్తున్న ఆఫీసర్గా మీరేమనుకుంటారు మ్యామ్? అలాంటి టైంలో ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు మ్యామ్? డెఫినెట్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఫస్ట్ థింగ్ ఈజ్ క్విక్ ఇన్వెస్టిగేషన్. సో మీరు చూస్తూనే ఉంటున్నారు బహుశా ఇప్పుడు అంటే మన తరఫున కూడా మేము మానిటర్ చేస్తున్నాము. కేసెస్ స్పెషలీ ఇలాంటి హీనియస్ కేసెస్ అయితే విదిన్ 2 months మేము ట్రై చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా కోర్టుకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టడం. అండ్ ఇప్పుడు ఆ కేస్ గురించి కూడా చూస్తే వీ గాట్ ద కన్విక్షన్ ఇన్ 45 days ఆల్సో. సో ఒక ఫోకస్డ్గా మంచిగా ప్రతి కేస్కి చూస్తే డెఫినెట్గా వీ విల్ బీ ఏబుల్ టు. అండ్ ఆఫ్ కోర్స్ పనిష్మెంట్ అంటే కోర్ట్ ఇవ్వాలి, కానీ మన తరఫున ప్రాపర్ ఎవిడెన్సెస్ బట్టి మంచిగా ఇన్వెస్టిగేట్ చేసి అది మన బాధ్యత. అండ్ దానికి కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున ప్రతి మాడ్యూల్ ద్వారా మేము కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి కూడా హెల్ప్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు చాలా వరకు ఇన్వెస్టిగేషన్స్ కూడా విదిన్ టైం అంటే కంప్లీట్ అవుతుంది. చాలా వరకు మీరు పటిష్టంగా కేసు తయారు చేసి అక్కడ అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కోసారి మనం రీసెంట్గా అలహాబాద్ బెంచ్, ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, ఇట్లాంటి వాటిలో కూడా చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు, ఇలాంటి వాటిలో కేసులో పక్కా సాక్ష్యాధారాలు లేవు అని వాళ్ళని విక్టిమ్స్ని బాధ్యుల్ని చేయడం, లేకపోతే వాళ్ళని వదిలేయడం, ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ కోర్టుల్లో
పక్కాగా జరగట్లేదు అనేది కూడా వినిపిస్తోంది. అప్పుడు ఏం జరగాలంటారు మ్యామ్? అన్నీ ప్రతిదీ అక్కడ కోర్టు దాకా వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో లేకుంటే ఎఫ్ఐఆర్లో జరుగుతోంది, అక్కడ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకొని జరిగితే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనం లీగల్గా వెళ్ళాలి. అందుకే అంటే ఇప్పుడు ప్రస్తుతంగా తెలంగాణలో ఈ భరోసా సెంటర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇలాంటి హీనియస్ ఒఫెన్సెస్, రేప్ కేసెస్ కానీ లైంగిక దాడులు కేసెస్ అయితే ఇమీడియట్గా ఆ విక్టిమ్స్కి భరోసా సెంటర్స్కి పంపడం జరుగుతుంది. ఆ భరోసా సెంటర్లో వాళ్ళకి అన్ని రకంగా ఆ ప్రొసీజర్స్ ఏదో ఫాలో చేయాలి భరోసా సెంటర్లోనే వాళ్ళు చేస్తున్నారు. ఈ మహిళా పోలీస్ ఆఫీసర్ ద్వారా రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కానీ, మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కానీ, ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ మన భరోసా సెంటర్స్లో చేయడం జరుగుతుంది. ఆ భరోసా సెంటర్లోనే ఒక లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆ కేస్ కోర్టు వరకు వెళ్తే అప్పుడు ఆ లీగల్ ఆఫీసర్ పూర్తిగా ఆ విక్టిమ్తో పాటు టిల్ ద టైమ్ దట్ కేస్ ఈజ్ కంప్లీటెడ్ వాళ్ళతో పాటు ఉంటారు. ఇప్పుడు మన ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో ఒక పాక్సో కోర్ట్ కూడా భరోసా పక్కనే ఉంది. ఆ కోర్ట్ ద్వారా కూడా చూస్తే అంటే ఇంతకుముందు ఆ కోర్ట్ పెట్టిన ముందు అక్కడ కన్విక్షన్ రేట్ ఆల్మోస్ట్ 4% ఉండేది, 4 to 5% ఉండేది. ఇప్పుడు ఆ కోర్ట్ వలన అంటే పూర్తిగా భరోసా సపోర్ట్ తర్వాత ఈ లీగల్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు కన్విక్షన్ రేట్ ఆల్మోస్ట్ 30% వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్కి ఒక ఫోకస్డ్ అప్రోచ్ చేస్తే డెఫినెట్గా మన కన్విక్షన్ రేట్స్ కూడా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకా ఒక మాట చెప్తాను. మన ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కూడా ఈ హైదరాబాద్లో ఉన్న భరోసా సెంటర్ తర్వాత ఆ పాక్సో కోర్ట్ చూసి ఒక గైడ్లైన్స్ కూడా మొత్తం కంట్రీకి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో క్లియర్గా సుప్రీం కోర్ట్ చెప్పింది దట్ భరోసా ఇన్ హైదరాబాద్ షుడ్ బీ టేకన్ యాజ్ అ మోడల్ and be replicated in all the districts of the country. సో ఇది ఒక మంచి అచీవ్మెంట్ కూడా మన భరోసాకి ఉంది. ఓవరాల్గా మన దేశంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది మ్యామ్? ఇప్పుడు మహాత్మా గాంధీ చెప్పినట్టుగా నైట్ టైం ఒక ఉమెన్ జర్నీ చేసేట్టుగా ఒంటరిగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? మార్పులు ఏమైనా రావాల్సిన అవసరం ఉందంటారా? చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది అండి. దాంట్లో అంటే ప్రత్యేకంగా ప్రతిసారి మేము అంటే మన మహిళల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ హై టైమ్ వీ నౌ థింక్ అబౌట్ ద ప్రాబ్లం అంటే ఎవరు వేధింపులు చేస్తున్నారు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్కూల్ అప్పుడు వాళ్ళకి మంచి యునో వీ నీడ్ టు టీచ్ దెమ్ హౌ టు రెస్పెక్ట్ విమెన్. అదేవిధంగా ఇంట్లో కూడా యాజ్ మదర్స్ యాజ్ సిస్టర్స్ అందరికీ చెప్పాలి హౌ టు రెస్పెక్ట్ విమెన్ అండ్ హౌ టు ట్రీట్ బోత్ విమెన్ అండ్ మెన్ ఈక్వలీ. అంటే ఒకే ఫ్యామిలీలో ఒక గర్ల్ చైల్డ్కి లేకపోతే ఒక బాయ్ చైల్డ్కి తేడా అంటే సమానంగా చూడకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ it should start from the home, and give equal opportunity. అందరికీ ఒక సమానంగా అవకాశం ఇవ్వాలి. దెన్ డెఫినెట్లీ దేర్ విల్ బీ సమ్ చేంజెస్. ఎప్పటి వరకు ఆ సమాన అవకాశాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు మ్యామ్? ఎంత టైం పడుతుంది? ఐ జస్ట్ హోప్ ఇట్ కమ్స్ సూన్. బట్ ఎస్ అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ వీ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ చేంజెస్ విల్ కమ్. ఐ హోప్ సో. మ్యామ్ మీరు 25 years బ్యాక్ ఈ సర్వీసుల్లోకి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్లో ఎంత పర్సెంటేజ్ ఉమెన్ ఉన్నారు? ఇప్పుడంటే 7% ఉన్నారు. అప్పుడు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి రియాక్షన్స్ కావచ్చు, మీరు దీంట్లోకి వెళ్తాను అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్తాను అనుకున్నప్పుడు వచ్చినటువంటి రియాక్షన్ ఎలా ఉండింది? ఫీల్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఫ్రాంక్లీ స్పీకింగ్
నా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను అంటే చాలా ఒక షెల్టర్డ్ ఫ్యామిలీతో వచ్చాను. ఈవెన్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద సర్వీస్. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత దెర్ హ్యాస్ బిన్ నో లుకింగ్ బ్యాక్. అండ్ నాకు నా ఫ్యామిలీతో చాలా సపోర్ట్ వచ్చింది ఇన్ ఎవ్రీ వే. స్పెషలీ నా ఫాదర్ అంటే ఎడ్యుకేషన్ బట్టి మనం అందరికీ చాలా వరకు చూశారు. నేను అంటే రాంచీ నుండి బిలాంగ్ చేస్తున్నాను. అక్కడ స్కూలింగ్ బాగానే ఉంది, కానీ కాలేజ్ వరకు వస్తే చాలా డిలేస్, ఎగ్జామినేషన్ కోసం డిలే, రిజల్ట్ రావడానికి డిలే. సో నా ఫాదర్ ఇవన్నీ చూసి అంటే నా సిస్టర్ సఫర్ అయ్యారు, ఎల్డర్ సిస్టర్. సో నా బ్రదర్ నాకంటే పెద్ద. సో నా బ్రదర్కి తర్వాత నాకు ఇద్దరికి ఢిల్లీ పంపించారు చదవడానికి. సో ఇవన్నీ అంటే ఐ థింక్ నా ఫాదర్కి చదువు చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సినిమా కానీ ఇవన్నీ ఆయన అంటే హీ యూస్ టు సే దట్ యు ఆస్క్ మీ మనీ ఫర్ బుక్స్, నేను మొత్తం ఇస్తాను, కానీ డోంట్ ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్. యా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అప్పుడు ఎక్కువ వీ యూస్ టు గో అవుట్ అండ్ ప్లే అట్లా. బట్ ఎస్, దాట్ థాట్ ప్రాసెస్, దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్, వైల్ యు ఆర్ ఇన్ స్కూలింగ్ కావచ్చు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఒక షీ టీమ్స్ అనేది ఒక ఉమెన్ కోసం ఉంటే బాగుండేది అనేది బిఫోర్ కమింగ్ ఇన్ టు సర్వీసెస్ ఇందులోకి రాకముందు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలాంటిది ఒకటి ఉండాలి మన సొసైటీ కోసం, అమ్మాయిల కోసం అనేది ఎప్పుడైనా? అంటే నేను కంపేర్ చేసేవారు, బయట అట్లా లేదు, ఎందుకు మా ఇండియాలోనే ఎట్లా ఉంది. ఓకే, సో ఎస్ అంటే ఇలాంటి ఉండాలి ఆ ఆలోచన రాలేదు, కానీ కంపేర్ నేను డెఫినెట్గా చేశాను. దట్ అంటే బయట కంట్రీస్లో మహిళలు ఈజీగా ఎప్పుడైనా కావాలంటే బయట వెళ్తున్నారు, తిరుగుతున్నారు, కానీ మన ఇండియా వరకు వస్తే నాట్ పాసిబుల్. యా, సో ఏదో చేయాలి డెఫినెట్గా ఆ ఆలోచన ఉండేది, కానీ ఎట్లా చేయాలి ఇట్ వాజ్ డిఫికల్ట్ అట్ దట్ టైం. సో మీరు ఇప్పుడు అన్నారు మన ఇంట్లోనే ఒక చేంజ్ అనేది రావాలి అనుకున్నప్పుడు సొసైటీలో కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి మ్యామ్. బయట జీన్స్ వేసుకున్నారని ఒకవైపు, లేకపోతే షార్ట్స్తో కనిపిస్తున్నారని ఇంకోవైపు నుంచి, లైక్ నేమ్ కాలింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ బోల్డ్ అని కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఎలా చూస్తున్నాయి? ఇప్పుడు షీ టీమ్స్ అంటే ట్యాకిల్ చేస్తోంది వాటిని, బట్ బయటికి రాని వాళ్ళు కావచ్చు, ఇలాంటివి కూడా ఇంకా ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. వాటన్నిటిని ఎలా చూస్తున్నారు? అన్నీ పోవాలంటే ఏం చేయాలంటారు మ్యామ్? సేమ్ థింగ్, రైట్ ఫ్రమ్ ద హౌస్ ఇట్ హ్యాస్ టు చేంజ్. అంటే ఇఫ్ అంటే ద మైండ్ సెట్ ఆఫ్ ద మెన్ హ్యాస్ టు చేంజ్. మనం ఎందుకు మహిళలు ఇది వేసుకోవాలి అది వేసుకోకూడదు ఎందుకు? వీ హ్యావ్ టు చేంజ్ ద sight of the people. It is not the women who have to change, it is the men who have to change. It is a free country. Okay, అంటే ఆ రోడ్స్ ఎంతవరకు మగవాళ్ళకి ఉంది అంతవరకు మహిళలకి కూడా ఉంది. అంటే ఒక పర్సన్ ఏదైనా అంటే ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్ అండి, అండ్ దే షుడ్ లెట్ పీపుల్ బీ. అండ్ ఇప్పుడు మహిళలు కూడా బయట వెళ్తే వాళ్ళు ఏదో పని కోసం బయట వెళ్తున్నారు, ఏదో పని కోసం, చదువు కోసం, ఏదో చేసుకోవడానికి. సో లెట్ దెమ్ బీ. ఐ మీన్ దట్ ఈస్, అందుకే మహాత్మా గాంధీ గారు అట్లా చెప్పారు, టిల్ ద టైమ్ విమెన్ కెన్ గో అవుట్ ఇన్ ద నైట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ది యాక్చువల్ ఇండిపెండెన్స్. అండ్ ఐ టోటలీ అగ్రీ విత్ దాట్. మెల్లిమెల్లిగా కొంచెం మార్పు వచ్చింది అనుకుంటున్నారా సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో? రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్లో చూసిన తర్వాత ఫస్ట్ మెడల్స్. ఎస్, కానీ ఆ మహిళలు కూడా అంటే చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. యా, ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, పర్టికులర్గా అబ్బాయిలు ఉన్నటువంటి పేరెంట్స్, అమ్మాయిలకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పినటువంటి అవేర్నెస్ కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అబ్బాయిలు ఉన్నటువంటి పేరెంట్స్కి మీరు చెప్పేటువంటి జాగ్రత్తలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్ ఏమున్నాయి మ్యామ్? ఐ థింక్ యాజ్ మదర్స్ మీరు మీ సన్స్తో మాట్లాడండి,
మీ బాధలు చెప్పండి. అంటే ఎవరైనా మీకు ఆ విధంగా వేధింపులు చేస్తే ఎట్లా అనిపిస్తుంది, అప్పుడే వాళ్ళకి అంటే కొద్దిగా బుద్ధి వస్తుంది. దట్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ విమెన్. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. టాక్ టు యువర్ బాయ్స్, టాక్ టు ద సన్స్. జనరల్గా లెక్చర్ చేస్తే అవదు, కానీ యూ హ్యావ్ టు టాక్ యాజ్ అ మదర్ సన్. అంటే యాజ్ అ మదర్ మీరు కూడా ఫేస్ చేసుకునే ఉంటారు. సో యూ టాక్ టు దెమ్, ఎట్లా అనిపిస్తుంది ఆ విధంగా మీరు ఫేస్ చేస్తే, అప్పుడు వాళ్ళు మీ బాధ దే విల్ అండర్స్టాండ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్. మీరు ఇలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా షీ టీమ్స్కి ఒక భరోసాని ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఆల్ విత్ స్వాతి లక్రా గారు. అమ్మాయిలకి ఆంక్షలు పెట్టే బదులు అబ్బాయిల పేరెంట్స్ ముందు జాగ్రత్తగా అబ్బాయిలకి ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ చాలా అమూల్యమైనవి స్వాతి లక్రా గారు ఇచ్చారు. వాటన్నిటిని పేరెంట్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మార్పు అనేది మనలోనే రావాల్సినటువంటి అవసరం ఉంది. మన కుటుంబంలో మార్పు వచ్చినట్టయితే సమాజంలో మార్పు వస్తుంది, అలా దేశం కూడా బాగుపడుతుంది. ఎట్ ద సేమ్ టైం సర్వీసెస్లోకి, పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి అమ్మాయిలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. సో మనం ఉన్నాము జోగిని శ్యామల గారి దగ్గర. శ్యామలక్క బోనం ఎత్తిందంటే అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. ఆ జోష్, ఆ ఊపు అనేది మొత్తం తన దగ్గరే కనిపిస్తుంది. అయితే ప్రతిసారి మనం లష్కర్ బోనాల దగ్గర మాత్రమే శ్యామలక్కను చూస్తుంటాము. బోనం ఎత్తుకున్నదంటే ఆ ఊపు, ఆ ఉత్సాహం, ఆ జోష్ అనేది ప్రతిసారి కనిపిస్తుంది. అయితే ఇంట్లో తను ఎలా ఉంటుంది, తన